కోరుకుంటున్నాను. రైట్ రైట్ ముప్పాళ్ళ గారు ఎట్లా చూస్తారు చంద్రబాబుపై కేసుల సిబిఐకి అప్పగించాలంటూ చంద్రబాబుపై ఉన్నటువంటి కేసుల్ని వేసిన పిటిషన్ని కొట్టేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడం, జరిమానా విధిస్తానంటాం. ఎట్లా చూస్తారు మీరు ఒక అడ్వకేట్గా? ఎందుకని అంత తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు న్యాయమూర్తి? ఇక్కడ ఒకటండి, దానికి ముందుగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో, నియంత పాలనలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత కూడా అనేక కేసులలో ముద్దాయిగా ఇంప్లీడ్ చేస్తూ పిటిషన్లు వేశారు. అవును. అలాగే అనేక కేసుల్లో పీటీ వారెంట్లు వేశారు. అనేక కేసుల్లో పోలీసు కస్టడీ పిటిషన్లు వేశారు. అవును. అంటే చంద్రబాబు నాయుడు గారిని మొత్తం 7 కేసులు అనుకుంటా అరెస్ట్ చేసి ఈయన ఈ మిగతా కేసుల్లో కూడా పెట్టి బెయిల్ రాకుండా రాజకీయ ప్రతీకార వాంఛ తీర్చుకోవడానికి ఎంత దారుణంగా ప్రవర్తించారో ప్రజలకు తెలిసింది. చివరికి ప్రజా కోర్టులో తగిన గుణపాఠం చెప్పారు. వేరే విషయం, ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచించాలండి. ఆయన హయాంలో రాజ్యహింస కానీ, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కానీ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేయటంలో కానీ, లేకుంటే గృహ నిర్బంధాలు చేసి 151 సిఆర్పిసి కింద ఇబ్బందులు పెడతాం కానీ, లేకపోతే వాట్సాప్లో ఎవరైనా కానీ పోస్ట్ చేస్తే వాళ్ళని వివిధ జిల్లాలు తిప్పి ఏ విధంగా వేధించారో ఆ వేధింపులన్నీ కూడా నియంతృత్వ విధానాలందరూ ప్రజలు చూశారు. అవును. అంతేకాకుండా అధికారుల్ని మొదల వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ ఈయన చంద్రబాబు నాయుడే గారే కాదు, మిగతా వాళ్ళు కూడా నారా లోకేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్తే నెక్స్ట్ అప్పుడు సిఐడి ఎన్ సంజయ్ గారు నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ పడుద్ది. దాంట్లో నారా లోకేష్ గారు ముద్దాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారిని కర్నూలు జిల్లాలో అరెస్టు చేసిన తర్వాత నారా లోకేష్ గారు రాజోలి ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నారు. యువగళం పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి నా తండ్రి గారిని అరెస్ట్ చేశారు, నేను నా తండ్రి గారిని కలవాలని చెప్పి వెళ్తుంటే తండ్రిని కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డగించినటువంటి వ్యవస్థలో ఆనాడు మనం చూసాం. అవును. చట్టాన్ని ధిక్కరించి చంద్రబాబు నాయుడు గారు ఏమడిగారు అరెస్ట్ చేసేటప్పుడు? నా మీద ఏం కేసు ఉంది, ఏమి నమోదు చేశారు, ఏ ఆధారాల్లో చేస్తానంటే కోర్టులో ఇస్తాంలే, రిమాండ్ రిపోర్ట్లో అంటాడు. రియల్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎలా పెట్టారో తెలుసండి? అవును. దాంట్లో 2 ముద్దాయిలు ఎవరో 18 నెలల క్రితం చెప్పారట. అంతకు ముందు ఒప్పుదల స్టేట్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, ముద్దాయిలు చెప్పారట. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా పెట్టారట వాళ్ళు చెప్తారు. పోలీసు వాళ్ళ ముందు, విచారణ సంస్థల ముందు ఒప్పుదల చేసినటువంటి ముద్దాయిలు యొక్క సాక్ష్యం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టులో చెప్పిన సాక్ష్య చట్టం స్పష్టంగా చెప్తుందండి. సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చెప్పింది. కానీ ముద్దాయిల యొక్క సాక్ష్యాన్ని ప్రాతిపదికగా 18 నెలల క్రితం చెప్పిన సాక్ష్యాన్ని ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటారు. అలానే అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 17A ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో నేరం జరిగిందన్నారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఆయన మీద ఆరోపణలు విచారణ చేయాలన్నా, ఎంక్వైరీ చేయాలన్నా కానీ అపాయింటింగ్ అథారిటీ అంటే గవర్నర్ యొక్క అనుమతి తీసుకొని చేయాలి. అనుమతి తీసుకోకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. వాడిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళే సాక్ష్యాలు నమోదు చేసి కోర్టులో విచారించుకున్నారా అంటే ఈ సంజయ్ని పట్టుకొని ఎన్ సంజయ్ నారాయణ సిఐడి అధిపతిని, అలాగనే జగనన్న సైనికుడిగా చెప్పుకునేటి ఆనాటి ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని పెట్టి ఆంధ్రప్రదేశ్ లోను, హైదరాబాద్ లోను, చివరికి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు వాళ్ళ విధులను మర్చిపోయి పాత్రికేయుల సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకేముంది వీళ్ళే ముద్దాయిగా నేరస్తుడిగా నిర్ధారించేసి ఇంకా అవకాశం ఉంటే శిక్ష కూడా వేసిచ్చేవాడేమో. కాబట్టి అటువంటి అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డాడో మనం చూసాం. ఒకటి కూడా మనం ప్రజలు గుర్తించాలండి. కరెక్ట్ గా ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని తెలియగానే జగన్మోహన్ రెడ్డి కంగారు పడిపోయి
వీటన్నిటి మీద విచారణ జరిపేసి తర్వాత కనుక ఈ విచారణ జరిగితే ఇది ఫాల్స్ కేసులను తీసేస్తారేమని చెప్పేసి ఒక 4 కేసులలో ఆదరాబాదరాగా ఛార్జ్షీట్ వేయించారు. అంటే అసలు ఆ కుట్రపూరిత ఆలోచన, ఆ నియంత ఆలోచన, ఆ ఫ్రాక్షనిస్ట్ ఆలోచన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఛార్జ్షీట్ వేయించేశాడు 4 కేసుల్లో. కానీ ఈయనకు అనుకూలంగా ఉన్నటువంటి బాలయ్య అనే ఒక న్యాయవాది చేతేమో ఇలా చేయిస్తాడు. అలాగనే అప్పుడు సోషల్ మీడియాలోనూ అప్పుడు వేధింపులకు గురి చేసి అప్పుడు టీడీపీ కార్యాలయాల మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, లేకపోతే వివిధ మహిళల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి దాని మీద సోషల్ మీడియాలో చర్యలకు ప్రారంభిస్తే పాపం విజయబాబు సీనియర్ జర్నలిస్టు, వైఎస్ఆర్సీపీ వీరాభిమాని, ఆయన కోర్టులో ఏం వేశాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదని చెప్పేసి ఆదేశాలు ఇమ్మని వేస్తాడు. అక్కడ కూడా వాళ్ళకి చుక్కెదురైంది కదా, ఆగ్రహించింది కదా కోర్టు, 50,000 రూపాయలు జరిమానా వేసింది కదా. అవును. కాబట్టి ఇక్కడ జరిమానా తప్పిపోయింది అంటారు అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు. ఈ కేసులో అదే బాణీలో పాపం బాలయ్యను వాడారు. చాలా స్పష్టంగా జస్టిస్ బేలా త్రివేది గారు తీవ్ర ఆగ్రహం వెలిపించారు. ఏంటి నీ పద్ధతి ఏంటి, నీ వ్యవహార శైలి ఏంటి? పాపం వాళ్ళ ప్లేయర్ గారు మనీందర్ సింగ్ గారు వాదన చెప్పబోతుంటే, మీరు ఎక్కువ కనుక మాట్లాడితే దాని మీద వాదనగా చెప్తే ఒక్క మాట మాట్లాడినా చాలా ఎక్కువ పెనాల్టీ వేసి ఆదేశాలు ఇవ్వవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరించే పరిస్థితి. మీరు కూడా సీనియర్ న్యాయవాదులు ఉన్న మీరు కూడా ఇలాంటి కేసుల్లో కూడా వాదిస్తారా అని చెప్పేసి బెంచి మీద నుంచి చెప్పే పరిస్థితి ఉందంటే న్యాయ వ్యవస్థకు కూడా తెలిసింది. ఇక్కడ ఈ కేసులలో ఏ విధంగా వ్యక్తిగతంగా రాగదేశాలు అలానే రాజకీయ కక్షలతో ఏ విధంగా పిటిషన్లు వేస్తున్నారో చెప్పారు. చాలా స్పష్టంగానే చెప్పారు. ప్రత్యర్థులుగా ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ కక్షతో ఇబ్బంది పెట్టడానికి వేసినటువంటి కేసుగా న్యాయస్థానం ప్రకటించింది. కాబట్టి ఇక్కడ వాస్తవం అండి, పాపం వాళ్ళు అనుకున్నవన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల్లో బయటికి రాకూడదని పాపం పొన్నమూలు సుధాకర్ రెడ్డి గారి సలహాల మేరకు రకరకాలుగా ప్లాన్లు వేశారు అన్ని కేసుల్లోనూ. అయినప్పటికి కూడా అది ఫలించలా. ఆయన బయటకు వచ్చాడు. ఆయన లోపల ఉండగా కూడా కొన్ని